హాయ్ అండి. ఇది నా 30 డేస్ వెయిట్ లాస్ జర్నీ అండి. 3.5 kgs అయితే తగ్గాను నేను. సో అన్నీ ఆల్మోస్ట్ నేను షార్ట్స్ డైలీ అప్లోడ్ చేశాను నేను తిన్నాను అనేది. సో ఒక వీడియో అయితే చేద్దాం అనేసి చేస్తున్నాను. సో ఇందులో విత్ ఫుడీ టోడ్లర్ అని పెట్టాను కదండి. సో మధ్య మధ్యలో ఆయిల్ ఫుడ్స్, కేక్స్ అలాంటివి అయితే ఉన్నాయి. సో నేనైతే డైలీ జ్యూస్, ఆమ్లా జ్యూస్, క్యారెట్ బీట్రూట్ జ్యూస్ అవి అయితే ఇంక్లూడ్ చేశాను. పైనాపిల్ జ్యూస్ ఏదైనా. మార్నింగ్ టైంలో అయితే ఓన్లీ జ్యూసెస్తోనే ఉన్నానండి. మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్ చేయలేదు అసలు. ఆఫ్టర్నూన్ అయితే రెగ్యులర్గానే తిన్నాను. నార్మల్గా రైస్, చపాతీ అలా తిన్నాను. ఇంకా మా వాడికైతే డైలీ ఏదో ఒక స్పెషల్ ఉండాల్సిందే. సో తన కోసం అయితే ఏదో ఒకటి చేసేదాన్ని. సో నేను జస్ట్ అలా టేస్ట్ చేయడము లేదా కొంచెం క్రేవింగ్ అనిపించినప్పుడు కొంచెం తీసుకోవడం ఉండేది. టీ కూడా ఆల్మోస్ట్ మానేశాను, బట్ ఎప్పుడో క్రేవింగ్స్ అనిపించినప్పుడు టీ తీసుకున్నాను. ఇంకా డైలీ జ్యూస్ అయితే కంపల్సరీ ఉండేది. అండ్ డైలీ వెయిట్ మానిటరింగ్ అనమాట. డైలీ ఎర్లీ మార్నింగ్ వెయిట్ చూసుకునేదాన్ని. ఇంకా ఈవినింగ్ టైంలో కూడా చాలా రేర్గా 8 లోపు అలా తినేసేదాన్ని. సో మధ్య మధ్యలో స్వీట్స్ ఉంటాయి, ఆయిల్ ఫుడ్ కూడా ఉంటుంది క్రేవింగ్స్ అనిపించినప్పుడు. హార్డ్ డైట్ అయితే ఏం చేయలేదు, బట్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేశాను. అండ్ ఎర్లీ మార్నింగ్ డిటాక్స్ జ్యూస్ అంటారు కదా, సో లెమన్ ఆర్ ఆమ్లా ఆర్ లెమన్ హనీ అలా అయితే చేశాను. మా వాడికి ఇంకా నాకు స్వీట్స్ అంటే చాలా ఇష్టము. సో స్వీట్స్ కూడా చాలా ఉంటాయి, ఇంక్లూడ్ చేశాను. టీ కూడా చాలా ట్రై చేశాను మానేయడానికి. చాలా వరకు వర్కౌట్ అయింది. సో